హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఈ వీడియోలో మనం ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుండి విడుదలైన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ బోర్డు నుండి అయితే విడుదలవ్వడం జరిగింది. బట్ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీంట్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ ఉద్యోగాలకైతే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి 8th ఫిబ్రవరి నుండి మనకి ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. మార్చి 8వ తారీఖు అనేది అప్లై చేయడానికి అయితే చివరి తేదీ. ఓకే, దీంట్లో మనకి చూసుకున్నట్లయితే ఎంటీఎస్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో అయితే మనకి వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఎంటీఎస్లో 194, సోషల్ వెల్ఫేర్లో 99, ట్రైనింగ్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ 86, ప్రిన్సిపల్ అకౌంట్ ఆఫీస్ 64, లెజిస్లేటివ్ అసెంబ్లీ సెక్రటరీ 32, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ 16, ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ బోర్డులో 13, డైరెక్టరేట్ ఎకనామిక్ అండ్ స్టాటిస్టిక్స్ 13, అలాగే ప్లానింగ్ 13, డైరెక్టరేట్ ఆఫ్ ట్రైనింగ్ 12, ల్యాండ్ అండ్ బిల్డింగ్ 7, ఆర్కియాలజీ 6, లా జస్టిస్ వచ్చేసరికి 5, డైరెక్టరేట్ ఆఫ్ ఆడిట్ 4, ఢిల్లీ ఆర్చివ్స్లో 3. టోటల్గా 567 ఖాళీలు అయితే మనకి ఎంటీఎస్ అయితే ఉండడం జరిగింది. అన్ని కేటగిరీలోనూ కూడా మనకి అన్రిజర్వ్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అలాగే పీడబ్ల్యూ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అన్ని కేటగిరీలోనూ కూడా మనకి వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉండడం అయితే జరిగింది. ఓకే, కేవలం 10వ తరగతి లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. జస్ట్ 10వ తరగతి లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఎంటీఎస్కి అప్లై చేసుకోవచ్చు. 18,000 బేసిక్ పే స్కేల్ అయితే ఉంటుంది. ఇవి గ్రూప్ సి కిందకి అయితే కేటగిరైజ్ చేయబడతాయి. 18,000కి అదనంగా అలవెన్సెస్ ఇవన్నీ కూడా యాడ్ అయ్యి మీకు బై హ్యాండ్ సాలరీ అయితే వస్తుంది. ఏజ్ వచ్చేసరికి అప్లై చేయడానికి 18 నుండి 27 సంవత్సరాల లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అప్రైజ్ రిలాక్సేషన్ ఓబీసీ నాన్ క్రిమినల్కి అదనంగా 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అదనంగా 5 సంవత్సరాలు అయితే అప్రైజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇక డిపార్ట్మెంట్ వైజ్గా ఇందాక చెప్పుకున్నాం కదా, ఇక్కడ డీటెయిల్గా మనకి డిపార్ట్మెంట్ వైజ్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయి. ఓకే, వాటికి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. క్వాలిఫికేషన్ కానీ ఏజ్ కానీ ఇవన్నీ కూడా సేమ్, అన్నిటికీ పే స్కేల్ కానీ అన్నిటికీ సేమ్ అయితే ఉంటాయి. ఓకే, నోటిఫికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కూడా పూర్తి వివరాలు అనేవి చెక్ చేసుకుని ఎగ్జామ్ సెంటర్ లాంగ్ అయినా పర్వాలేదు, పోస్టింగ్ ఢిల్లీలో ఉన్నా మనకి ఎక్కడిచ్చినా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ కావాలనుకునే వాళ్ళు ట్రై చేయాలనుకుంటే మీరైతే ట్రై చేయొచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఏజ్ కానీ మీకు 8 మార్చి నాటికైతే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు ₹100 మాత్రమే. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీకి, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఆ ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళైతే ₹100 అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసరికి వన్ టైర్, ఒక సింగిల్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. 2 గంటల పాటు మనకి సమయం ఉంటుంది. 200 ప్రశ్నలు అయితే అడుగుతారు. దీంట్లో మనకి 40 ప్రశ్నలు జనరల్ అవేర్నెస్ నుండి, 40 ప్రశ్నలు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి, అర్థమెటిక్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ నుండి 40, మనకి టెస్ట్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ మీద 40 ప్రశ్నలు అయితే అడుగుతారు. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ మీద 40 అయితే అడుగుతారు. ఇది కూడా మైండ్లో పెట్టుకోండి. హిందీ మీకు ఐడియా ఉంటే కనుక సో మీరైతే సిలబస్లో ఇది ఉంది కాబట్టి మీరైతే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. దీన్ని కూడా మనకి సో ఢిల్లీ ఎగ్జామ్ కాబట్టి మనకి హిందీ లాంగ్వేజ్ మీద కూడా ఐడియా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. పేపర్ ఇంగ్లీష్ మరియు హిందీలో మాత్రమే అయితే ఉంటుంది. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఓబీసీ వాళ్ళకైతే రిజర్వేషన్ కానీ ఏజ్ రిలాక్సేషన్ కానీ వర్తించదు. వేరే రాష్ట్రాలను అప్లై చేసుకుంటే కేవలం ఢిల్లీలో ఉన్న ఓబీసీలకి మాత్రమే ఏజ్ రిలాక్సేషన్ అలాగే మనకి వేకెన్సీస్ రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఇది కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో చూసుకోండి, ఒక్కొక్క నోటిఫికేషన్కి అయితే అలా ఎవరో సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఎవరైనా సరే ఓబీసీ కింద అయితే మనకి ఇండియా వైడ్గా ఒకటే కాబట్టి ట్రీట్ చేయబడతారు. కానీ ఇక్కడ మాత్రం ఓబీసీ అవుట్ సైడ్ క్యాండిడేట్స్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అన్రిజర్వ్ క్యాండిడేట్ అండ్ దే మస్ట్ అప్లై అండర్ ద అన్రిజర్వ్ కేటగిరీ. కాబట్టి ఎవరైనా ఓబీసీ వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు మీరు అప్లై చేయాలంటే చేయొచ్చు. కానీ మనకి ఢిల్లీ కాకపోతే బయట వాళ్ళు, కాకపోతే వాళ్ళు అన్రిజర్వ్ కేటగిరీ కింద అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఎవరో మీకు అన్రిజర్వ్ ఏజ్ సరిపోతే కనుక మీరు అన్రిజర్వ్ కింద అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇందులో మనకి వేకెన్సీస్ అయితే బాగానే ఉన్నాయి. ఎగ్జామ్ ఫీజు కూడా తక్కువ ఉంది. కాకపోతే మనకి పోస్టింగ్ ఢిల్లీలో కాకపోయినా ఎక్కడిచ్చినా సరే చేస్తాను. లాంగ్ ఎగ్జామ్ సెంటర్ లాంగ్ అయినా పర్వాలేదు, వెళ్ళి రాయగలను. అలాగే ఎగ్జామ్లో హిందీ ఉంది, మేనేజ్ చేయగలను. ఓకే, అలాగే అన్రిజర్వ్లో మనకి అప్లై ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో అన్రిజర్వ్ కాకుండా మనకి ఓపెన్ కేటగిరీలో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. సో బట్ వేకెన్సీస్ బాగానే ఉన్నాయి కాబట్టి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కనుక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా మనకి ట్రై చేయాలనుకుంటే కనుక అప్లై చేయాలనుకుంటే అప్లై అయితే చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కూడా పూర్తి వివరాలు చదువుకున్న తర్వాత ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయాలంటే ట్రై చేయండి. లేదా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకన్నా వీడియోని అయితే షేర్ చేయండి. ఓకే, ఇలాంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ కాకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.